లలిత, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు పిన్ని ఒంట్లో చాలా నీరసంగా ఉందండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడం ఏమిటే? అబే, వంట అమ్మ చేస్తుంది. నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడని చూస్తున్నా. ఆహా, సరేలే. నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపులను బట్టే తెలుస్తోంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసమని. అల్లరి కృష్ణయ్య? అతనెవరు? అదే తోటలో ఉంటాడు. అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలమ్మట దొడ్లమ్మట తిరిగే కర్మ నాకేమిటి? పదరే నాని, మన ఇద్దరం చెరువు గట్టుకు వెళదాం పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. పద ముందు. చెరువు గట్టుకు తీసుకెళ్తానని చెప్పి తోటలోకి తీసుకొచ్చేవంటే పిన్ని. చెరువు గట్టు ఏం బాగుంటుందిరా, ఆవులతో గేదెలతో అసహ్యంగా. ఇక్కడైతే ఏం చక్కగా బాబాయ్ ఉంటాడు కదా. చెప్పరా, నీ బోడి బాబాయ్ కోసం ఎవరు రాలేదు. అయ్యో బాబాయ్, నువ్వు బాబాయ్ అని తిట్టడం రాముడు విన్నాడు. అటు చూడు. పిన్ని పిన్ని, ఇక అంతే సంగతులు. వాడు నీ పని పెట్టేస్తాడు. కారణం ఏదైతే గానీ కౌగిలించుకున్నాం. పనిలో పని ఓ ముద్దుపట్టే మామ కూతురా. చిచ్చి, తోటలోకి వచ్చాను. ఇక్కడ పొగరపోతు పొట్టినే కాక పోకిరి మనుషులు కూడా ఉన్నారని తెలీదు. ఏమిటే కావాలని ఊపుకుంటూ వచ్చింది చాలక నోటుకొచ్చిన కూతురు కూస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మా తోటలోకి? నిన్ను చూడాలనే బాబాయ్. గాడిద గుడ్డు. ఇంతోటి ఆంధ్రదేశ పందగాన్ని చూడాలని నాకేం కోరిక లేదు. చల్లగాలి కోసం వచ్చాను. చల్లగాలి కోసం అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇల్లెక్కిన కోడి పెట్టలా నీ కొంపెక్కి కూర్చోవచ్చు కదా. నన్ను నన్ను కోడి పెట్టావా నువ్వు? ఆపతివి. ఏమిటే నోరు జోరు ఎక్కువైంది. జట్ట పట్టుకుని కొమ్మకి ఏలాడ తీస్తా. మా నాన్నతో చెప్పి కాళ్ళు కొట్టిస్తాను. రేపు కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన ఆ పెద్ద మనిషి కాళ్ళే మీరు కొడతాడే కోడి పెట్ట. నీలాంటి కొండ ముచ్చుకెందుకు దానం చేస్తాడు? నన్ను నన్ను కొండ ముచ్చటావటే? మరి నువ్వు నన్ను కోడి పెట్టాలా? నేనంటే నువ్వు అంటవేనా? లేకపోతే హారతలు ఇస్తారేమిటి? అది కాదు గోవిందు, తనే పని కట్టుకుని వచ్చి. నేనే పని కట్టుకురాలే, పరికిని కట్టుకుని బయటేసుకొచ్చా. వచ్చావులే పెద్ద పోలే రమల. నన్ను నన్ను పోలేరమ్మంటావా? అసలు నిన్ను నిన్ను బావతో గొడవలు ఎట్లా వెళ్తామ్మా? సరదాగా కౌరులు చెప్పుకోవాలి గానీ. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు 1,00,000 మంది ఉన్నారు. ఈయన గారే కావాలేంటి? గంగాలమ్మ, రేపు నేనే నీకు మగతి